రీసెంట్‌గా నాకొక కామెంట్ వచ్చిందనమాట. కాలర్ నెక్ గురించి చెప్పండని. సో, నేనది కాలర్ నెక్ స్టిచ్చింగ్ చేసినప్పుడైతే చెప్దామని ఆగాను. చాలా ఈజీగా మీరు నార్మల్ బ్లౌజ్‌కి స్టిచ్చింగ్ చేస్తారు కదా! దానికి కాలర్ నెక్ ఎలా ఎయ్యాలో ఈ వీడియోలో అయితే చెప్తాను నేను. అది కూడా సింపుల్‌గా మనం బ్లౌజ్ ఎలా స్టిచ్చింగ్ చేసుకుంటామో సేమ్ అలా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. అండ్ ఇక్కడొచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఒకటే నేను రివర్స్ ఫోల్డ్ చేసి ఏసుకున్నా నెక్. అండ్ బ్యాక్ పార్ట్ వచ్చేసి దాన్ని ఏం రివర్స్ ఏసుకోలే. నేను ఒక పాదం సైజ్ వదిలేసి ఫ్రంట్ పార్ట్ అనేది జాయిన్ చేశాను ఇక్కడ. ఇప్పుడు దీన్ని స్ట్రెయిట్‌గా 2 షోల్డర్స్ ఈక్వల్‌గా పెట్టుకొని, ఫ్రంట్ పార్ట్ కూడా ఈక్వల్‌గా పెట్టుకొని, మన నెక్ ఏ షేప్‌లో ఉందో ఆ షేప్‌లో అయితే ఫోల్డ్ చేయాలి. ఈ నెక్స్ నార్మల్‌గా మనం ఆఫీస్ బ్లౌజులకి ఎక్కువ యూజ్ చేస్తారనమాట. ఇలా ఫోల్డ్ చేశాక మన ఫ్రంట్ పార్ట్ ఏదైతే ఉందో అక్కడ ఫస్ట్ మార్కింగ్ చేసుకోవాలి మనం టేప్‌తో ఈక్వల్‌గా పెట్టుకున్నాక. ఇక నేను 2.75 అయితే మార్కింగ్ చేస్తున్నాను. ఒకవేళ మీకు ఈ మెజర్మెంట్స్ తెలియకపోతే నా ఫస్ట్ క్లాస్‌లో మెజర్మెంట్స్ గురించి మొత్తం డీటెయిల్‌గా చెప్పాను. ఒకవేళ బిగినర్స్ అయ్యుంటే చూడండి వెళ్ళి. ఫ్రీ టైలరింగ్ క్లాసెస్ ఉన్నాయన్నమాట. సో, ఇక్కడ 2.75 పెట్టుకున్నాక ఈ బ్యాక్ సైడ్ కూడా ఎంత వస్తుందో చూసుకోవాలి. అదే టేప్‌ని కర్వ్ టైప్‌లో ఫోల్డ్ చేస్తూ ఇప్పుడు నేను ఎలా ఫోల్డ్ చేస్తున్నా చూడండి. సేమ్ అలా ఫోల్డ్ చేస్తూ ఇక్కడ నేను ఫుట్ సైజ్ కింది నుంచే ఫోల్డ్ చేస్తున్నా. ఎందుకంటే అక్కడ మన స్టిచ్చింగ్ పడతాయి కాబట్టి. ఇక్కడ ఎంత వచ్చింది 7.25 అనేది వచ్చింది మనకి. ఆ 7.25ని మక్రమ్ అంటే ఫ్యూజ్ పేపర్ కూడా అంటారు. మక్రమ్ అని చెప్తే మనకి నార్మల్‌గా ఫ్యాన్సీ స్టోర్స్‌లలో కూడా దొరుకుతుంది. లైనింగ్ షాప్‌లో కూడా దొరుకుతుంది. మనం నెక్‌కి ఏసే పట్టీ అంటే అది కూడా గర్ల్స్ డ్రెస్సెస్‌కి ఏసేదంటే ఇచ్చేస్తారు. ఇలా స్ట్రెయిట్ పీస్ కట్ చేసుకొని దాన్ని 1 ఇంచ్ అడ్డం అనమాట. సో, విడ్త్ అనేది 1 ఇంచ్ ఉండేలా చూసుకోవాలి. పొడవు వచ్చేసి మనం 7.25 వచ్చింది కదా డబల్ ఫోల్డింగ్. సో, ఇక్కడ కూడా 7.25 అనేది తీసుకోవాలి డబల్ ఫోల్డింగ్. ఈ 1 ఇంచ్‌ని స్ట్రెయిట్‌గా మార్కింగ్ చేసుకొని చాలా ఈజీగా చెప్తాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. వీడియో కూడా నేను అంత లాగ్ చేయలేదు ఇది. సో, 0.75 దగ్గర 7.25 దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకొని ఈ కట్ని 1 ఇంచ్ ఏదైతే మార్కింగ్ చేసుకున్నామో అక్కడ కట్ చేయాలి. ఇలా కట్ చేశాక మన కార్నర్ ఏదైతే ఉందో ఇలా ఈక్వల్‌గా ఉందో లేదో చూసుకోవాలి. మొత్తం స్ట్రెయిట్ లైన్. ఎందుకంటే కొంచెం మిడిల్‌లో ఎక్కువ తక్కువ కాకుండా. అండ్ లాస్ట్‌లో ఓపెన్ సైడ్ ఉంది కదా! ఆ ఓపెన్ సైడ్ కాలర్ షేప్ అనేది వస్తుంది. ఇక్కడ నేను ఎలా డ్రా చేస్తున్నా చూడండి. హాఫ్ నెక్ లాగా మనం రౌండ్ నెక్ గీస్తాం కదా బాక్స్ షేప్ ఉన్నప్పుడు. సో, ఆ కార్నర్ వచ్చేసి బాక్స్ షేప్ అనుకోండి మీరు. అక్కడ నుంచి మనం రౌండ్ షేప్ తీసుకుంటే సరిపోతుందనమాట కాలర్ నెక్‌కి. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా అయితే కట్ చేసుకోండి. చాలా ఈజీగా. అండ్ ఇక్కడ వచ్చేసి ఒరిజినల్ క్లాత్ ఏదైతే ఉందో మనకి లైనింగ్ పార్ట్ కాకుండా ఒరిజినల్ క్లాత్ 2 పీసెస్ తీసుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా. తక్కువ అస్సలు తీసుకోకండి. ఇప్పుడు నేను ఎంతైతే తీసుకున్నానో అలా తీసుకోండి. 4 ఇంచెస్ ఉంటుంది ఫ్యాబ్రిక్ అనేది విడ్త్‌లో. లెంత్ వచ్చేసి మనకి ఎంత అవుతుందో దానికి అక్కడ 1 ఇంచ్ ఇక్కడ 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలా చూసుకోండి. ఇలా ఒరిజినల్ క్లాత్ పైన పెట్టేసుకొని మనం హాఫ్ ఇంచ్ అనేది ఫోల్డ్ చేసుకోవాలి. ఆ హాఫ్ ఇంచ్ ఫోల్డింగ్ కోసం కింద మనం ఎంతైతే మనం ఫోల్డ్ చేస్తామో మనం 0.25 ఫోల్డ్ చేస్తారో ఆర్ హాఫ్ ఇంచ్ కూడా ఫోల్డ్ చేసుకోవచ్చు. మీ ఇష్టం అనమాట. మనం పాదం సైడ్ ఎట్లయితే ఫోల్డ్ చేస్తామో క్లాత్‌ని అలా ఫోల్డ్ చేయడానికి ఇక్కడ నేను 0.25 కట్ చేస్తున్నా. మీరు బిగినర్స్ అయితే హాఫ్ ఇంచ్ కట్ చేయండి. దాన్ని ఇప్పుడు మక్రమ్ ఏదైతే స్ట్రెయిట్ లైన్ ఉందో ఆ స్ట్రెయిట్ లైన్ పైన ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ అనేది చేయాలన్నమాట. ఇలా స్ట్రెయిట్‌గా లైన్ వేసేసుకోవాలి. ఇంకేమైనా వీడియోస్ కావాలన్నా నన్ను కామెంట్ సెక్షన్‌లో అడగండి. ఆ వీడియోస్ అయితే నేను చేస్తాను. ఒక్కొక్కటి మెల్లిగా చేస్తాను. ఎందుకంటే అన్నీ ఒకేసారి చేయలేము కదా! కొంచెం టైం పడుతుంది కానీ పక్కా మీకు ఆ వీడియో అయితే వస్తుంది. సో, చేసే వీడియో క్లారిటీగా చేసి ఇస్తేనే నేను మళ్ళీ చేయకుండా ఉండడానికి ఉంటుంది. మీరు ఒక్కసారి చూస్తే మీకు కూడా అర్థమవుతుంది కదా! కొంచెం లేట్ అయినా పర్లేదు. మీకైతే వీడియో అనేది పర్ఫెక్ట్‌గా చేసి నేను అప్లోడ్ చేస్తాను. ఇలా స్టిచ్చింగ్ చేశాక మనకు ఆల్రెడీ సెకండ్ పీస్ ఉంది కదా! ఆ సెకండ్ పీస్ తీసుకోవాలి. మనం ఇందాక స్ట్రెయిట్ లైన్ వైపు ఫోల్డింగ్ చేసాం కదా! ఇప్పుడు అలా కాదనమాట. కింద స్ట్రెయిట్ లైన్ వైపు 1 ఇంచ్ వదిలేసుకొని ఇక్కడ కర్వ్ లైన్ ఏదైతే ఉందో మనకి ఆ కర్వ్ లైన్ మక్రమ్ పక్క నుంచి
స్టిచ్చింగ్ అనేది చేయాలన్నమాట. సో మక్రం పైన కాదు, మక్రం పక్కన నుంచి. ఓకే, మక్రం అంటారు, బుక్రమ్ అని కూడా అంటారనమాట. ఫ్యూజ్ పేపర్ అని కూడా అంటారు. సో మీకు నార్మల్గా షాప్లో దొరుకుతుందని చెప్పాను కదా, 40 మీటర్ అలా ఉంటుంది, చూసుకోండి. సో ఇలా సైడ్కి మనం ఆల్రెడీ కుట్టేసాం కదా, ఆ కుట్టే ఎడ్జ్లో కాకుండా ఒక 0.25 పాదం సైజ్ ఇంచు కట్ చేసుకోవాలన్నమాట. ఆర్ హాఫ్ ఇంచ్ కూడా కట్ చేసుకోవచ్చు. దాన్ని ఇక్కడ కర్వ్స్ ఉన్నాయి కదా లాస్ట్లో, దానికోసం కొంచెం ఖర్చు అనేది పెట్టుకుంటున్నా, అది ఫోల్డ్ అవ్వడానికి కోసం. దాన్ని రివర్స్ మలుపుకోవాలి. సో ఫస్ట్ మీరు వీడియో అనేది కంప్లీట్గా చూస్తేనే మీకు ప్రాసెస్ ఏంటి అని తెలుస్తుంది, బిగినర్స్ అయితే. సో ఇలా రివర్స్ ఫోల్డ్ చేసుకోవాలి. సో స్టెప్ బై స్టెప్ నేను చాలా ఈజీ మెథడ్లో చెప్తున్నా. దీన్ని ఐరన్ చేసుకోవాలి మీరు నార్మల్గా. ఒకవేళ ఐరన్ లేకపోతే ఇప్పుడు నేను చూసిన విధంగా స్టిచ్ చేసుకోండి ఒకటి పెద్ద కుట్టు. సో ఇలా రివర్స్ ఫోల్డ్ చేసుకొని ఈ కార్నర్స్ ఉన్నాయి కదా మనకి పైన ఎక్కడైతే ఫోల్డ్ చేస్తున్నామో అక్కడ పెద్ద కుట్టు అనేది వేసుకోవాలి. మొత్తం స్టిచ్చింగ్ అయిపోయాక బ్లౌజ్కి ఆ కుట్టు అనేది ఇప్పవచ్చు. ఇలాగే మీరు దీన్ని డ్రెస్కి కూడా కాలర్ వేయవచ్చు అనమాట. అది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, కానీ స్టిచ్చింగ్ మాత్రం సేమ్ ఇలాగే, కొంచెం కటింగ్ డిఫరెంట్ ఉంటుంది అంతే. ఇలా పెద్ద కుట్టు అనేది వేసుకుంటున్నా. ఈ కుట్టు అనేది ఆప్షనల్ అనమాట, నేను మళ్ళీ ఇప్పేస్తా. ఐరన్ చేసుకున్నా ఓకే అనమాట. ఇప్పుడు నేను ఐరన్ చేయట్లేదు కాబట్టి ఇక్కడ స్టిచ్చింగ్ వేసేస్తున్నా. ఇలా వేసేసాక కింద పాదం సైజు 0.25. సో మీకు టేప్ మెజర్మెంట్స్ తెలియకపోతే పాదం చూసుకోండి. వీటి గురించి క్లియర్గా తెలియాలంటే నా స్టార్టింగ్ టైలరింగ్ క్లాసెస్ ఉన్నాయి, అవి చూడండి అనమాట. తెలియని వాళ్ళ కోసమే నేను చెప్తున్నా ఇవి మరీ. ఇక 0.25 కట్ చేసుకున్నాను అనమాట ఫోల్డింగ్ కోసం. ఇది ఎందుకు కట్ చేసుకున్నానో స్టిచ్చింగ్ చేసేటప్పుడు అర్థమవుతుంది మీకు. ఇలా ఫోల్డ్ చేసుకుంది. బ్యాక్ నెక్ ఉంది కదా, బ్యాక్ నెక్ సెంటర్ మార్క్ తీసుకోవాలి. సో బ్యాక్ నెక్ సెంటర్ మార్క్ తీసుకొని ఈ కాలర్ కూడా సెంటర్ మార్క్ తీసుకోవాలి. కాలర్ని సెంటర్ మార్క్ కాలర్ కట్ చేశాను. ఆ సెంటర్ మార్క్ని అక్కడ పెట్టేసి ఏదైతే మనం ఇప్పుడు 0.25 ఎక్కువ తీసుకున్నామో క్లాత్ స్టిచ్చింగ్కి, అది అక్కడ పెడుతుంది అనమాట. సో అక్కడ మిడిల్ నుంచి స్టార్ట్ చేస్తున్నా. నేను హ్యాండ్స్ ఎలా స్టార్ట్ చేస్తా సేమ్ అలాగే ఇక్కడ మిడిల్ నుంచి స్టార్ట్ చేసి ఆల్రెడీ బ్యాక్ పార్ట్ నుంచి ఫ్రంట్ పార్ట్కి స్టిచ్చింగ్ చేయాలి. ఆల్రెడీ నేను 2.75 దగ్గర మార్కింగ్ చేస్తాను కదా ఫ్రంట్, అక్కడ దాకా వచ్చేలా స్టిచ్చింగ్ అనేది చేస్తాం. మరీ క్లాత్ని గుంజొద్దు, ఎందుకంటే కొంచెం కర్వ్ షేప్లో పోతుంది కాబట్టి. ఆల్రెడీ మనం ఫ్రంట్ పార్ట్ ఫోల్డ్ చేసాం కదా, ఆ ఫ్రంట్ పార్ట్ కార్నర్కి స్టిచ్చింగ్ వచ్చేలా స్టిచ్చింగ్ చేయాలన్నమాట. ఇది బ్లౌజ్ మొత్తం రెడీ అయిపోయినాక మీరు నార్మల్ బ్లౌజ్ కూడా ఉంటుంది కదా, అది కూడా రెడీ అయిపోయినాక కూడా వేసుకోవచ్చు. కానీ బ్యాక్ పార్ట్ నెక్ అనేది హై ఉండాలన్నమాట. ఇలా 2 సైడ్స్ మిడిల్ నుంచి స్టార్ట్ చేసి స్టిచ్చింగ్ చేసుకుంటున్నా. ఇదంతా అయిపోయినాక మళ్ళీ ఇంకో స్టిచ్చింగ్ ఉంటుంది. ఒకవేళ మీకు ఈ బ్లౌజ్ ఫుల్ కటింగ్ వీడియో కావాలన్నా నాకు కామెంట్ సెక్షన్లో అడగండి. ఎక్కువ కామెంట్స్ వస్తే నేను ఆ వీడియో చేయడానికి రెడీ అనమాట. బ్లౌజ్ స్టార్టింగ్ కటింగ్ దగ్గర నుంచి మెజర్మెంట్ నుంచి కటింగ్ స్టిచ్చింగ్ వరకు అయితే నేను చేస్తాను. ఒకవేళ మీకు కావాలనుకుంటే అసలు బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ ఎట్లా కట్ చేయాలని విత్ మెజర్మెంట్స్ చెప్తాను నేను. సో ఇలా కార్నర్ వరకు స్టిచ్చింగ్ చేయాలి. ఇలా స్టిచ్చింగ్ చేశాక నేను బయట సైడ్ నుంచి లోపల ఫోల్డ్ చేస్తున్నా. ఇది కూడా గుర్తుపెట్టుకోండి, వీడియో సరిగ్గా చూడండి ఓకేనా. ఎందుకంటే ఫస్ట్ టైం స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి కాలర్ నెక్ కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది, అందుకే చెప్తున్నా నేను. ఇలా అయిపోయాక మన క్లాత్ అనేది లోపలికి ఫోల్డ్ చేస్తూ, బయటికి రావద్దు, లోపలి ఫోల్డ్ చేస్తూ పైనుంచి ఒక స్టిచ్చింగ్ అనేది వేయాలన్నమాట. ఈ సెంటర్కి సెంటరే జాయింట్ అయ్యేలా మీరు మార్కింగ్ పెట్టుకోండి. ఒక చాక్తో కానీ దేంతో కానీ పెన్తో కానీ అలా చాక్ పీస్తో కూడా పెట్టుకోవచ్చు. సో దీనిపై నుంచి కుట్టేయాలి. నేను స్టార్టింగ్ ఎండింగ్ రబ్ చేయాలని చెప్పినా కదా, ఇక్కడ కూడా చూడండి నేను ప్రతి స్టెప్లో ఆ చిన్న చిన్న పాయింట్సే ఫాలో అవుతా. దానివల్లనే బ్లౌజ్ అనేది నీట్గా హైలైట్గా అవుతుంది. కొంతమంది ఎంత స్టిచ్చింగ్ చేసినా నీట్నెస్ కనిపించదు. సో మన కస్టమర్ చూసేది అది కాబట్టి కొంచెం వీటిపైన ఎక్కువ అబ్జర్వేషన్ చేసుకోండి. ఇప్పుడు నేను చూస్తున్న విధంగా లాస్ట్ వరకు స్టిచ్చింగ్ అనేది చేయాలి. దీన్ని మళ్ళీ ఐరన్ చేస్తే బెటర్ పొజిషన్లో ఉంటుంది.
ఆల్రెడీ స్టిఫ్గానే ఉంటుంది, మనము బక్రమ్ వేస్తాం కాబట్టి. సో మీరు ప్రతి స్టిచ్చింగ్ చూడవచ్చు ఎంత నీట్గా ఉందో. ఈ పై స్టిచ్చింగ్ అనేది నేను తీసేసాను చెప్పాను కదా, ఈ థ్రెడ్స్ ఏమైనా ఉన్నా కట్ చేసుకోండి. ఇవన్నీ చిన్న చిన్న మిస్టేక్స్ అనమాట. ఇవన్నీ క్లియర్ చేసుకొని మనం కస్టమర్కి బ్లౌజ్ ఇవ్వాలి. సో ఈ స్టిచ్చింగ్ కూడా ఇప్పేస్తున్నా చూడండి. ఆల్రెడీ వేసాను కదా పెద్ద కుట్టు పైన. మొత్తం కాలర్ ఎలా వచ్చిందో మీరు స్టార్టింగ్ చూసారు కదా, అలాగే ఉంటుంది అనమాట. ఈ కుట్టు ఒకటి ఇప్పేస్తే మరి కాలర్ నెక్ ఫినిష్ అనమాట. సో మీకు ఫుల్ వీడియో కావాలంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి. ఎక్కువ కామెంట్స్ వస్తే నాకు కూడా చేయాలని ఇంట్రెస్ట్ ఉంటుంది కదా ఆ బ్లౌజ్ వీడియో. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.